అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, అలాగే మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఆయన 19 విడతలను అయితే పూర్తి చేశారు. ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా 19 విడతల పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది. మరి త్వరలోనే 20 విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఆయన పీఎం కిసాన్ సాయాన్ని పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట. మరి ఇప్పటి వరకు కూడా 19 విడతలను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడతకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 20 విడత నిధులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, మరి 20 విడత కింద ఎవరు ఈ యొక్క సాయాన్ని పొందొచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను పూర్తి సమాచారాన్ని. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మరి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి, అలాగే మనకు షేర్ కూడా చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని నేను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు విడతకు 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 19 విడతలను పూర్తి చేసింది. 19 విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే పూర్తి చేయడం జరిగింది. మరి 19 విడతల పీఎం కిసాన్ ద్వారా ఎవరైతే మనకు అర్హత ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. ఇక్కడ కొన్ని రకాల కారణాల వల్ల చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. మరి ఎందుకు జమ కాలేదని చూస్తే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. మరి దాని ప్రకారం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు అనేక కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఇప్పటి వరకు కూడా 19 విడతల పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం మరి 20 విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి మరి 20 విడత డబ్బులు ఎవరికి వస్తాయని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే అందుతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ కింద మనకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క సాయాన్ని విడుదల చేయడానికి, సాయాన్ని లబ్ధిదారులకు అందించడానికి సిద్ధమైపోయిందనమాట. మరి లబ్ధిదారులకు అందించడంలో భాగంగా రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి తప్పులు రైతులు చేసుకోకూడదు. మరి రైతులకు ఈ విధంగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక ప్రతి రైతు కూడా చాలా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పీఎం కిసాన్ సాయం ఎప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనకు ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం మొదలు పెట్టుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై మొదటి విడత ఇస్తే ఆ సంవత్సరానికి సంబంధించి, మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్, జూలై లోపు మనకు మొదటి విడత రావాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ జూన్లోనే మనకు మొదటి విడత డబ్బులు ఇస్తామని చెప్తూ ఉంది. అంటే మేలోనే మొదటి విడత డబ్బులు ఇస్తామని చెప్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 20 విడత, మొదటి విడత అంటే 20 విడత డబ్బులు అనమాట. మరి ఈ విధంగా మనకు మరి మూడు పనులు చేస్తేనే మీకు పీఎం కిసాన్ సాయం అయితే అందుతుందన్నమాట. మరి పీఎం కిసాన్ సాయం అందాలంటే మీరు తప్పకుండా ఈ 3 పనులు చేయాలి. ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అలాగే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు బోగస్ రైతులు ఉన్నారో ఆ బోగస్ రైతులను గుర్తించేందుకు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మీకు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయన్నమాట, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయండి, ఎన్పిసిఐ లింక్ చేయండి, మరి ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోండి. మరి ఇవి ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అని చూస్తే ఈకేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈకేవైసీ ఆల్రెడీ మీరు చాలామంది రైతులు చేసుకున్నారు, ఇదంతా కూడా మీకు తెలుసు. ఈకేవైసీ మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది. మరి ఈకేవైసీని చేసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొని ఈకేవైసీ చేసుకోవచ్చు, లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు, లేకపోతే మీరు
నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కూడా ఏపీలో ఉన్న రైతులైతే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మరి ఇన్ని రకాలుగా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాలను గుర్తించి దాని ప్రకారం మీరు ఈకేవైసీని పూర్తి చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మరి ఈకేవైసీ ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయి. మరి చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు కనుక రైతులు కనుక ఇలా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సాయం అయితే మీకు పీఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంటుంది. మరి రైతులంతా కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసిందనమాట. మరి ఇప్పటి వరకు కూడా 19 విడతల పీఎం కిసాన్ సాయాన్ని అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడత సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధమైపోయింది. మరి 20 విడతల డబ్బులు రావాలంటే మనకి మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా 20 విడతల మీకు పేర్లు వచ్చాయా లేదా, 20 విడత మీకు వస్తుందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి 20 విడత కింద మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు నేరుగా మీ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి లిస్ట్లో మీ పేరుందా లేదా, మీకు ఈ పీఎం కిసాన్ సాయం వస్తుందా రాదా అని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ పీఎం కిసాన్ సైట్లో మీ పేరుందా లేదా అని చెప్పి తెలుసుకోండి. ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీ పేరుంటే మీకు తప్పకుండా ఈ డబ్బులు వచ్చినట్లే. మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి, మీకు వస్తుందా రాదా అని చెప్పే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయం అయితే మీకు అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం మీకు చాలా ఇంపార్టెంట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ డబ్బులను పొందాలంటే ఎవరైనా కొత్త రైతులు ఉంటే కూడా మళ్ళీ కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అంటే ఈ యొక్క పీఎం కిసాన్ కింద మీకు డబ్బులు వస్తాయి రావా అనే విషయాన్ని మీరే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేసి కొత్త రైతులు ఎవరైనా ఉంటే మీరు రిజిస్టర్ అనేది చేసుకోండి. అంటే మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పీఎం కిసాన్ సాయం మీకు అందేటట్టు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ పీఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వచ్చేటట్టయితే చేసుకోండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారికి మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రైతులకు మేలు చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు తక్కువ మందికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఏ కారణాల చేత మీకు డబ్బులు రాకుండా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసుకోవచ్చండి. అవకాశం అయితే ఉంది. మీరు అవన్నీ కూడా ఒకసారి క్లియర్ చేసుకోండి. మీరు అవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. ఈ యొక్క పీఎం కిసాన్ సహాయాన్ని పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి డబ్బులు ఇవ్వడానికి. మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాలు కూడా సిద్ధమవుతున్నాయి. మరి నెల చివరిలోపు ఎవరైనా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే రైతులు అలాగే మిగిలినటువంటి వారి రైతుల జాబితాను విడుదల చేసి దాని ప్రకారం ప్రభుత్వం ఏంటంటే ఈ కొత్త అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీకు అవకాశం అయితే కల్పిస్తుంది చెక్ చేసుకోవడానికి. అలాగే ఈకేవైసీ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంది. మరి ఈ విధంగా మీరు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేయండి, ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయండి. అలాగే ఈ బోగస్ రైతులందరినీ కూడా ఏరివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. లేకపోతే మీకు యొక్క పథకాలు అందే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు రావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు రావాలన్నా కూడా మీకు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా అవసరం. మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రెండు
తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చాయి. ఇప్పటికే తెలంగాణలో అయితే మనకు రైతు భరోసా పథకం అయితే అమలవుతుంది. ఈ రైతు భరోసా పథకం ద్వారా చాలామంది లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆల్రెడీ మనకు రైతు భరోసా ద్వారా వారికి ఇప్పటికి 5 ఎకరాల వరకు కూడా మనకు 4,600 కోట్ల రూపాయలను జమ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి వారికి డబ్బులు అయితే ఈ విధంగా జమ అవుతూ ఉన్నాయి. మరి మన ఏపీలో ఉన్న రైతులు చూసుకుంటే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే జమ కావాలి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులకు కొంచెం సమయం అయితే ఉంది. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు జమ అవడానికి కొంచెం టైం అయితే ఉంది కాబట్టి మరి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇప్పట్లో జమ కావట్లేదు. మరి అన్నదాత సుఖీభవను ఈ పీఎం కిసాన్ 20 విడతతో పాటుగా రైతులకు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ విధంగా కూడా రైతులైతే మీరు సిద్ధంగా ఉండాలి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఎప్పటికప్పుడు రైతులకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసి ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా అర్హత ఉంటే కనుక ఈ యొక్క పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఏపీలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కలిపి 20,000 రూపాయలు వస్తాయి. మన తెలంగాణలో ఉన్న రైతులకి 1 ఎకరం కలిగిన వారికి మనకు 18,000 రూపాయలు వస్తాయి సంవత్సరానికి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మరియు రైతు భరోసా సాయాన్ని అయితే మీరు పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులను వేసేందుకు. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తాజా సమాచారం. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.